జిల్లా మంగపేట మండల కేంద్రంలో భారత జనతా పార్టీ మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణన అన్ని వర్గాల ప్రజలతో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవడం పట్ల నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు కార్యక్రమాలను ముందుకు సాగిస్తూ ప్రజలకు మరియు ప్రతి పేదవాడికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడని అలాగే ఎన్నో ఉచిత పథకాలు కూడా పెట్టాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావుల జానకిరాం, జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం నాయక్, సుధాకర్, మాజీ అధ్యక్షుడు వీరన్ కుమార్, తిరుపతి ప్రకాష్, రోహిత్, మల్లారెడ్డి, రాజేష్, లక్ష్మి, సునీల్ కుమార్, బాబురావు, రామకృష్ణతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మనకు 1931 సంవత్సరంలో బ్రిటిష్ నాటి కాలంలో మనకు కులగణన అనేది జరగడం జరిగింది. ఇంతవరకు కూడా అనేక ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇంకా కూడా కులగణన ప్రభుత్వాలు వచ్చినాయి. అదేవిధంగా ఇలాంటి ఒక శారీరక దేశం మొత్తం 22 రాష్ట్రాల్లో అందరి యొక్క ప్రజలు అన్ని రాష్ట్రాల యొక్క కులాలను జరుపుకొని చెప్పింది తీర్మానం చేయడానికి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మండల కమిటీ తరఫున మండల కమిటీ తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో మనకు ఈ దేశంలో ప్రతి ఒక్క నిరుపేదకు చివరి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందాలని చెప్పి అనేక పథకాలను భారతీయ జనతా పార్టీ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ దాంట్లో చూసినట్లయితే కన్యాసి కానీ స్టైలింగ్ కానీ అదే ప్లాస్టిక్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సిటీకి కనెక్టివిటీ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం. అదేవిధంగా రీసెంట్ ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. ఆ ముందుకు అనేక రకాల ఇబ్బందులు దాన్ని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక రకాలైన పనులు ఇది మనకు ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆదివాసీ కూడా ఈ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎస్సీ కూడా మన ప్రభుత్వం ఈ రాష్ట్రపతి అదేవిధంగా ఇంకా ఈ ప్రభుత్వం అభివృద్ధిగా దాఖలు చేసి అది అనుకూలంగా వచ్చి ఇంకా అనేక రకాలైన దాంట్లో సరుకులు ప్రతి ఒక్క గ్రామానికి గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్క గ్రామానికి కొన్ని వెయ్యిగా గ్యాస్ సిలిండర్ అదేవిధంగా ఇప్పుడు దాదాపు చూసుకుంటే 190% మనమే ఎక్కువగా ఇస్తున్నాం. ఈ శిశువులు కానీ బ్లాక్ మార్కెట్ కానీ అదేవిధంగా దీపాలు కానీ అన్నీ కూడా మనం భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ స్థానిక ఎన్నికలు త్వరలో వస్తాయి. స్థానిక ఎన్నికల్లో మన మండలంలో ఉన్న డిప్యూటీ సెంట్రల్స్ కానీ అదేవిధంగా సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వచ్చిన ఏది ఇక్కడ అందరూ కూడా రిజర్వేషన్ ప్రకారం ఇస్తారు కాబట్టి ఎవరికి వచ్చినా కూడా అందరి సహకారం మరి ప్రజాప్రతినిధులను తీసుకోవాలని